శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా ఫలితాలు చూసుకునేటప్పుడు గోచారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. గోచారం అంటే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు చూసుకుంటే దాన్ని గోచారం అంటారు. ఈ గోచార ఫలితాలనే రాశి ఫలితాలనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి: జన్మరాశి, నామరాశి. అయితే జన్మరాశికైనా నామరాశికైనా ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు గనక మారినట్లయితే ఫలితాలు ఎక్కువ కాలం ఉంటాయి. అందుకే ఎప్పుడైనా రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా 4 గ్రహాల మార్పు అనేది ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఆ 4 గ్రహాలు ఏంటంటే రాహువు, కేతువు, గురువు, శని. ఈ 4 గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి రాశికి వచ్చే ఫలితం కూడా ఎక్కువ కాలం ప్రభావితం చేస్తూ ఉంటుంది. 2026 సంవత్సరంలో 4 దీర్ఘకాల సంచారం చేసే గ్రహాల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహం జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశి గురుగ్రహానికి ఉచ్చ రాశి. దేవగురువు బృహస్పతి ఉచ్చ రాశిలోకి ప్రవేశించడం అనేది 12 రాశుల మీద ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి గురువు జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారటం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ప్రభావం, ఈ ఫలితాలు అనేవి మళ్ళీ గురువు మారే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుగ్రహము కర్కాటక రాశిలో ఉండటం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే కర్కాటకం గురువుకు ఉచ్చ కాబట్టి మిథున నుంచి కర్కాటకానికి జూన్ 2వ తేదీ గురువు వస్తాడు కాబట్టి ఆ ఫలితాలు విశేషంగా ప్రభావాన్ని కలిగింపజేస్తే 12 రాశుల వారికి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే జూన్ 2వ తేదీ గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. గురువు సంచారంలో మార్పు జరిగిన కర్కాటకం 11వ స్థానం అవుతుంది. అంటే కన్యారాశి వాళ్ళకి 11వ స్థానంలో గురువు వస్తాడు. దీన్ని ఏకాదశ స్థానం, లాభస్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 11వ రాశిలో గురువు ఉన్నప్పుడు పరమాద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. అద్భుతమైన అఖండమైన రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్యలో దేవగురువు బృహస్పతి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. ఏ విషయాల్లో రాజయోగాన్ని కలిగింపజేస్తాడు? ఆ రాజయోగం రెట్టింపు కావాలంటే ఇంకా గురువుకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు కన్యారాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 11వ స్థానంలో ఉన్న గురువు కార్య విఘ్నాలు అనేవి లేకుండా చేస్తాడు. అంటే ఎంత కష్టసాధ్యమైనటువంటి పనిని కన్యారాశి వాళ్ళు ప్రారంభించినా సరే
అలవోకగా ఆ పనిని పూర్తి చేస్తారు. ఎటువంటి ఆటంకాలు ఉండవు. కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే చాలా కష్టసాధ్యమైనటువంటి యాత్రలకు వెళ్ళాలనుకుంటే, అంటే అమర్నాథ్ యాత్ర, కైలాస్ మానస్ సరోవర్ యాత్ర, ఇటువంటి యాత్రలకు ఏమైనా వెళ్ళాలనుకుంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వెళ్ళండి. ఎందుకంటే కష్టసాధ్యమైనటువంటి యాత్రల్లో కూడా 11వ స్థానంలో గురువు అవలీలగా ఆ యాత్రలు దిగ్విజయంగా పూర్తయ్యేలాగా చేస్తాడు. కష్టసాధ్యమైన ఏ పనినైనా ఆ సమయంలో ప్రారంభించండి. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి జాబులు కొట్టాలంటే కూడా కోచింగ్ సెంటర్స్ లో ఆ సమయంలో జాయిన్ అవ్వండి. అసలు కష్టము అనుకున్న దాన్ని ఆ సమయంలో ప్రారంభిస్తే కన్యారాశి వాళ్ళు అవలీలగా ఆ పనుల్లో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలా 11వ స్థానంలో గురువు అనుగ్రహిస్తాడు. అనుకోని అద్భుతమైనటువంటి శుభ సంఘటనలు కన్యారాశి వాళ్ళకి జరుగుతాయి. అనుకోని ఆ అద్భుతమైన శుభ సంఘటనలు మానసికంగా విపరీతమైనటువంటి ఆనందాన్ని కలిగింపజేస్తాయి. బ్రహ్మాండమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. అంతటి జీవితంలో చవి చూడని అద్భుతమైనటువంటి శుభ సంఘటనలు 11వ స్థానంలో గురువు ఇస్తాడు. ఎందుకంటే అది గురువుకి ఉచ్చ స్థానం, అందులోనూ లాభస్థానంలో ఉచ్చలో ఉన్నాడు. అందుకే అంత అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే అన్ని విధాలుగా లాభమే చూస్తారు తప్ప అసలు నష్టం అనేటటువంటిది కన్యారాశి వాళ్ళకు ఉండదు. అలాగే గౌరవ ప్రతిష్టలు విపరీతంగా పెంపొందింపజేసుకుంటారు. సమాజంలో పేరు, పరపతి, డబ్బు, హోదా అన్నీ కూడా ఈ సమయంలో కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే బలం పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, కాంతివంతంగా అవుతారు, పదోన్నతి కలుగుతుంది. అంటే కన్యారాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో టాప్ పొజిషన్ లో ఉండేటటువంటి పదవి వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉంటే కంపెనీకి టాప్ పొజిషన్ లోకి వస్తారు. సిఇఓ లెవెల్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో ఉంటే అందరి వ్యాపారాల కంటే టాప్ పొజిషన్ లో ఉంటారు. విద్యారంగం అయితే నెంబర్ 1 ర్యాంకులు వస్తూ ఉంటాయి. సమాజంలో, రాజకీయాల్లో ఉంటే మంచి పదవి వరిస్తుంది. ఇలా ఏ రంగంలో ఉన్నా కన్యారాశి వాళ్ళకి 11వ స్థానంలో గురువు టాప్ పొజిషన్ ఇస్తూ ఉంటాడు. విజయ ప్రాప్తి, పదోన్నతి కలుగుతుంది. కాబట్టి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో 11వ స్థానంలో ఉన్న గురువు ఉచ్చెలో ఉంటాడు. కాబట్టి తిరుగులేని రాజవైభవాన్ని కన్యారాశి వాళ్ళకి తప్పకుండా కలిగింపజేస్తాడు. ఆ రాజవైభవం రెట్టింపు చేసుకోవాలంటే గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కన్యారాశి వాళ్ళు చేసుకోవాలి. జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, గురువు కర్కాటక సంక్రమణం జరగగానే, ఈ కర్కాటక సంక్రమణం అనేది 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అయితే అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వారు గురువుకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ గురువు కర్కాటక సంచారం అనేది జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంటుంది. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు కర్కాటకంలోనే ఉంటాడు. ఈ సమయంలో వచ్చే గురువారాలు 12 రాశుల వాళ్ళు ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే గురువిచ్చే అనుకూల ఫలితాలు బాగా పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు బాగా తగ్గిపోతాయి. గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, ఈ సమయంలో అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాల్లో 12 రాశుల వాళ్ళు ఈశాన్య దీపాన్ని వెలిగించాలి. ఈశాన్య దీపాన్ని ఎలా వెలిగించాలి? గురువారం స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో ఈశాన్యం మూల ఒక పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి, ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. దీన్నే ఈశాన్య దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం పెట్టినప్పుడు కూడా ఓం హం ఈశానాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. ఓం హం ఈశానాయ నమః. ఈ ఈశాన్య దీపం అనేది గురుబలాన్ని రెట్టింపు చేస్తుంది. గురుబలం లేని వాళ్ళకు గురుబలం కలిగింపజేస్తుంది. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు, కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. గోవుకు ఆహారం తినిపించడం వీలు కాని వాళ్ళు ఈ సమయంలో వచ్చే గురువారాలు గురుహోరలో శనగలు దానం ఇచ్చుకోండి. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ గురుహోర ఉంటుంది. ఆ సమయంలో కేజింబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి దానం ఇచ్చుకోండి.
గురు బలం పెరుగుతుంది, గురు దోషం తగ్గిపోతుంది. అలాగే ఈ సమయంలో వచ్చే గురువారాలు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా గురుబలం అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకంటే గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అందుకే సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో ప్రత్యేకంగా ఈ సమయంలో వచ్చే గురువారాలు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. లేదా సాయంకాలం పూట 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ మీకు వీలైనప్పుడు 5:15 తర్వాత 8 లోపు ఎప్పుడైనా సరే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే కూడా అద్భుతంగా గురుబలం పెరుగుతుంది. లేదా ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళైతే ప్రతి గురువారం సాయంకాలం పూట ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. ఈ సమయంలో గురువారాలు ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే కూడా బ్రహ్మాండంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు ఉపవాసం ఉండండి. ఇదైతే చాలా సులభం. ఎందుకంటే దానాలు ఇవ్వటం, ఆవుకు పెట్టడం, ఈశాన్య దీపాలు వెలిగించుకోవటం, శివాలయ దర్శనం చేయటం, ఇవన్నీ కుదరని వాళ్ళు కనీసం ఈ సమయంలో వచ్చే గురువారాలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఎలా ఉండాలి? పగలు ఉపవాసం ఉంటూ పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి శనగపప్పుతో చేసిన పదార్థాలు తినాలి. అది ఖచ్చితంగా గురువుకు ప్రియమైన ఉపవాసం అవుతుంది. అంటే శనగపప్పుతో చేసిన పాయసం కానీ, లేదా శనగపప్పుతో చేసినటువంటి ఆహార పదార్థాలు, శనగల అన్నం కానీ, ఇటువంటివి ఆహారంగా రాత్రికి స్వీకరించాలి. ఇలా పగలంతా పాలు పళ్ళు తీసుకుంటూ రాత్రికి శనగలు లేదా శనగపప్పుతో చేసిన ఆహారం స్వీకరిస్తే గురుగ్రహానికి ప్రీతికరమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలాన్ని బాగా పెంచుకోవచ్చు. అసలు ఉపవాసం కూడా ఉండలేని వాళ్ళైతే ఈ సమయంలో వచ్చే గురువారాలు దేవగురువు బృహస్పతి మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. బృం బృహస్పతయే నమః, ఇది మంత్రం. బృం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలి? ఎవరికైనా జాతకంలో గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం 16 సార్లు చదవటం ద్వారా అఖండ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవచ్చు. లేదా 21 సార్లు చదువుకోవచ్చు. సమయం ఉంటే 54, 108 సార్లు కూడా చదువుకోవచ్చు. 21, 54, 108 లేదా 16 సార్లు మహాదశ ఉంటుంది కాబట్టి 16 సార్లు చదువుకున్నా కూడా గురుగ్రహం సంపూర్ణంగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే గురువారాలు చిటికెడు పసుపు నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఈ సమయంలో వచ్చే గురువారాలు స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా పెట్టుకోండి. గంధం బొట్టు పెట్టుకుంటే కూడా గురుబలం పెరుగుతుంది. వీటిలో ఏ పరిహారాలైనా చేసుకోండి. ద్వాదశ రాశుల వాళ్ళు గురువు కర్కాటక సంక్రమణం, గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి రావటం అనేది పూర్తిగా అనుకూల ఫలితాలు వచ్చేలాగా, వ్యతిరేక ఫలితాలన్నీ పూర్తిగా తొలగింపజేసుకునేలాగా చేసుకుని గురుగ్రహం సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు మీకు అనుకూల ఫలితాలు ఇస్తుందో వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.